సిటీ న్యూస్కు స్వాగతం. ఉగ్రవాదుల చర్యలు భారత్ను భయపెట్టలేవని ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. ఉగ్రవాదుల చర్యలు భారత్ను భయపెట్టలేవని ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. జనసేన రాష్ట్ర అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 3 రోజులు సంతాప దినాలు చేపట్టమని పిలుపు మేరకు జనసేన పార్టీ కార్యాలయంలో నిరసన కార్యక్రమం చేపట్టి అనంతరం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బాలశౌరి మాట్లాడుతూ ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందిన కుటుంబాలకు రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పరామర్శతో పాటు అండగా ఉంటానని, కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారని తెలిపారు. జనసేన పార్టీ తరపున పార్లమెంట్లో ఉగ్రవాదుల మారణకాండ విషయాన్ని ప్రస్తావిస్తానని ఆయన తెలిపారు. పార్టీ కార్యాలయంలో నిరసన అనంతరం కొవ్వొత్తుల ర్యాలీలో అంబేద్కర్ సర్కిల్ వద్ద మృతులకు నివాళులర్పించి మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఇన్ఛార్జి బండి రామకృష్ణ, గడ్డం రాజు తదితరులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ స్టేట్లో పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాది దాడి జనసేన పార్టీ మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్ని శాంతియుతంగా నిరసన చేసి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈరోజు భారతదేశాన్ని మనం అందరం కూడా అండగా నిలిచి దేశం మొత్తం ఒక యునైటెడ్గా ఉన్నాము అనేటువంటి ఒక మెసేజ్ని ఈరోజు భారతదేశానికి జనసేన పార్టీ పంపుతూ ఉంది. ఇది ఒక దారుణమైనటువంటి చర్య, ఒక పిరికి పందల చర్య. ప్రశాంతంగా ఉన్నటువంటి భారతదేశాన్ని మరి ఎంతోమంది ఉగ్రవాదులు వచ్చేసి 28 మందిని దాదాపు దారుణంగా చంపటం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా భారతదేశం మొత్తం కూడా ఒక మంచి మెసేజ్ని పంపాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను కూడా ఈ విషయాన్ని పార్లమెంట్లో జనసేన పార్టీ తరఫున నాకు గళమెత్తుతాం. ఇలాంటి దానికి ఎక్కడ కూడా ఆస్కారం లేకుండా మున్ముందు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మోడీ గారు చూపిస్తారు, వాళ్ళందరినీ ఎలా హతమార్చాలో ప్లాన్ చేస్తారు. మళ్ళా భారతదేశం వేపిన కన్నెత్తి చూడాలంటే ఉగ్రవాదులందరికీ కూడా వణుకు పుడుద్ది. అది త్వరలోనే రుచి చూస్తారని తెలుపుకుంటూ జనసేన పార్టీ తరపున పూర్తిగా భారతీయులందరికీ కూడా మద్దతుగా ఉంటుందని మరొక్కసారి చెప్తూ భారత మాతాకి భారత మాతాకి. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ బంటుమిల్లిలో కొవ్వొత్తులు, కాగడాలతో ర్యాలీ నిర్వహించారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ బంటుమిల్లిలో కాగడాలు, కొవ్వొత్తులతో ర్యాలీని నిర్వహించారు. బంటుమిల్లి శ్రీ విఘ్నేశ్వర ఆలయం వద్ద నుండి బయలుదేరిన ఈ ర్యాలీ లక్ష్మీపురం సెంటర్లో మానవహారం నిర్వహించి ఉగ్రవాదులు నిరాయుధులైన హిందువులపై చేసిన దాడిని ఖండించారు. అనంతరం లక్ష్మీపురం సెంటర్ నుండి వెంకటేశ్వరస్వామి ఆలయం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు జరిపిన క్రూరమైన దాడిని ఖండిస్తూ హిందూ ముస్లిం భేదం చూపించి హిందువులను మాత్రమే కాల్చి చంపడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. భారతదేశంలో ఈ సంఘటన గురించి ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండించాలన్నారు. నరేంద్ర మోడీ భారతదేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న తరుణంలో అభివృద్ధిని చూసి ఓర్వలేక ఉగ్రవాదులు ఇలాంటి నరమేధానికి పాల్పడ్డారని అన్నారు. ఈ ర్యాలీలో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పహల్గాం ఎక్కడైతే ఉందో మరి అక్కడ ఉన్నటువంటి పర్యాటకానికి ఇచ్చేసినటువంటి ఎవరైతే ఉంటారో అక్కడ వెళ్ళినటువంటి టూరిజంకి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరిని కూడా అక్కడ కిరాతకంగా, దారుణంగా మరి టెర్రరిస్టులు వచ్చి ఉగ్రవాదులందరూ కూడా మూకుమ్మడిగా దాడి చేయడం చాలా హేయమైనటువంటి చర్య అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున భారతదేశం మరి మోడీ గారి యొక్క నాయకత్వంలో మరి ముందుకెళ్తా ఉంది. దేశాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నారు నరేంద్ర మోడీ గారు. ఈ రోజున ప్రగతి బాటలో మన భారతదేశం ముందుకెళ్తున్న తరుణంలో చూసి ఓర్వలేనటువంటి మరి పాకిస్తాన్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులందరూ కూడా మన దేశాన్ని డ్యామేజ్ చేయాలని లక్ష్యంతో ఈ రోజున మరి ఉగ్రవాదులందరినీ పంపించి ఈ రోజున మరి భారతీయులందరినీ కూడా కాల్చి చంపే విధంగా చేయడం చాలా దారుణం. తప్పకుండా దీన్ని మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా దేశంలో ఉన్నటువంటి భారతీయ పౌరులందరూ కూడా ఐక్యతగా నిలబడుతున్నటువంటి సందర్భం ఆసన్నమైందని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటి పిరికి బంద చర్యని మనమందరం కూడా తిప్పికట్టవలసినటువంటి బాధ్యత మనందరి మీద. మోపిదేవి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 యువకులు మృతి చెందారు.
మోపిదేవి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో అవనిగడ్డకు చెందిన 2 యువకులు మృతి చెందిన నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులను నియోజకవర్గ జనసేన నాయకులు మండలి వెంకట్రాం పరామర్శించారు. అవనిగడ్డలోని ప్రభుత్వాసుపత్రిలో మృతుల మాతృమూర్తులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. యాస బాలభాస్కర్, బంతుల సుధాకర్ మృతి పట్ల తన ప్రగాఢ సంతాపం, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. ఆయన వెంట ఏఎంసీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీపీ బండే కనకదుర్గ, ఆసుపత్రి డైరెక్టర్ బచ్చు కృష్ణకుమారి, నాయకులు కొట్టె విజయ్, కొండవీటి పాండురంగారావు, కంచర్ల ఆనంద్, షేక్ బాబావలి తదితరులు ఉన్నారు. ఉగ్రవాద నిర్మూలన చర్యలకు ప్రభుత్వానికి అండగా నిలబడాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఉగ్రవాద నిర్మూలన చర్యలకు ప్రభుత్వానికి అండగా నిలవాలని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. జనసేన పార్టీ పిలుపు మేరకు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అవనిగడ్డలో ప్రధాన సెంటర్లో ప్రజలు నాయకులతో కలిసి మానవహారం నిర్వహించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినదించిన విద్యార్థులు, నాయకులు ఉగ్రవాదులు పట్టుకుని వెంటనే శిక్షించాలని కోరారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం నశించాలని నినాదాలు చేసిన పలువురు నాయకులు మాట్లాడుతూ పాకిస్తాన్కి గుణపాఠం చెప్పాలని, అందుకు అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలని అన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ప్రతిసారి కూడా భారతదేశం మీద ఒక సవాల్ విసురుతూ వస్తుంది. ఈసారి జమ్మూలో పహల్గాంలో పర్యాటకుల్ని దారుణంగా కాల్చి చంపి మరోసారి ఉగ్రవాదానికి నాంది పలికిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన భారత ప్రభుత్వం ధీటుగా సమాధానాన్ని ఇవ్వాలని చెప్పని నిర్ణయం చేయటం, దానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు పలకటం శుభపరిణామం. ఇవాళ సరిహద్దుల్లో పాకిస్తాన్, భారత్ల మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో భారత జాతి అంతా కూడా కుల, మత, ప్రాంత తత్వాలకు వ్యతిరేకంగా అందరూ కూడా కలిసికట్టుగా నిలబడి ముందు జాతిని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ భారతదేశానికి ఎదురైన ఈ సవాల్ని మన ధీటైన సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది. దీనిలో వాళ్ళ ప్రజల్ని సమాయత్తం చేయడానికి, ప్రజల్లో దేశభక్తిని ప్రేరేపించడానికి జనసేన అధినేత ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు 3 రోజుల కార్యక్రమం ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మానవహారాన్ని కూటమి పక్షాలన్నీ కూడా జనసేన, బీజేపీ, తెలుగుదేశం 3 పార్టీలు కూడా కలిసి సార్వభౌమత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రశాంత వాతావరణంలో ఉన్నటువంటి కాశ్మీర్ని కల్లోలం చేసి తద్వారా దేశంలో అస్థిర పరిస్థితుల్ని సృష్టించాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో క్రాస్ బోర్డర్ టెర్రరిజం, ఏదైతే సరిహద్దు ఉగ్రవాదం ప్రోత్సాహంతో కొన్ని శక్తులు ప్రవేశించటం, అమాయకులైనటువంటి పర్యాటకులపైన మానవత్వానికి విరుద్ధంగా అమానుషంగా కాల్చి చంపినటువంటి దుశ్చర్యకు నిరసనగా 3వ రోజు నిరసన కార్యక్రమంలో ఈ రోజున అవనిగడ్డ ప్రధాన కూడలిలో మానవహారం గౌరవ మా ఎమ్మెల్యే గారు అయినటువంటి బుద్ధప్రసాద్ గారి ఆధ్వర్యంలో మానవహారం నిర్మించడం, అందులో భాగంగా దేశంలో ఈ రోజునున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే అమాయకులైనటువంటి పర్యాటకుల్ని ప్రాణాలు తీసుకున్నారో అలాంటి ఉగ్రవాద శక్తుల్ని కోకటి వేళ్లతో ప్రకటించాలనేటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క దృఢ సంకల్పానికి మద్దతుగా యావత్ జాతి కూడా మనందరం కూడా మద్దతు కాశ్మీర్లో పర్యటన కోసం వెళ్ళిన ప్రయాణికులను సుమారు 28 మందిని అతి దారుణంగా ఉగ్రవాదులు మతం పేరుతో ముస్లింసా, హిందువులని తెలుసుకుని మరి చెప్పిన ఘటన మనం అందరం చూస్తున్నాం. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంటే మన దేశం శాంతి భద్రతను భంగం కలిగించాలనే ఒక ఉద్దేశంతో ఉగ్రవాదులు మన దేశంలోకి ప్రవేశించి ఇంత దారుణానికి పాల్పడ్డారు. ఇలాంటి ఉగ్రవాదాలను మనమందరం కలిసికట్టుగా కృషి చేసి ఈ ఉగ్రవాదాన్ని పూర్తిగా నాశనం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే గారి బుద్ధప్రసాద్ గారి నాయకత్వంలో 2 రోజుల నుంచి మనము నిరాహార ర్యాలీ జరుపుకోవడం జరుగుతుంది. ఈ రోజు 3వ రోజు భాగంగా మానవహారం అనే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఈ జమ్మూ కాశ్మీర్లో జరిగిన సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి నివాళులు అర్పించుకుంటూ శబ్దఘాతులు తొందరగా కోలుకోవాలని చెప్పి ఆ భయ ఆందోళన నుంచి తొందరగా బయటకు రావాలని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తూ మేమున్నాం సేవా సంస్థ సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు.
మేమున్నాం సేవా సంస్థ సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. మేమున్నాం సేవా సంస్థ ఆధ్వర్యంలో పెడన పట్టణంలోని బంటుమిల్లి రోడ్డు సెంటర్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ప్రారంభించారు. తొలి రోజు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ వేసవిలో ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన ఫౌండేషన్ చైర్మన్ శ్రీనును ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ అభినందించారు. అనంతరం కమిషనర్ ఎం గోపాలరావును ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎక్కల శ్యామలయ్య, డాక్టర్ వెంకటేష్, ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పెడనపట్నంలో మేమున్న సేవా సంస్థ ద్వారా చలివేంద్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేమున్న సంస్థ ద్వారా ప్రతిరోజు కూడా చుట్టుపక్కల గ్రామాలు అలాగే పెడనపట్నంలో ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రోజు ఏదో ఒక యాక్టివిటీ ప్రతి ఒక్కరు పేదలందరినీ కూడా ఆదుకుంటూ ఉన్నారు. ప్రతిరోజు కూడా చూస్తూ ఉన్నాం. ఎవరైతే మరి పేదల నుండి ఇబ్బందులు గురవుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకునేటువంటి లక్ష్యంతో ఈ రోజున మేమున్న సంస్థ పనిచేస్తూ ఉంది. రోజు కూడా అనేక సందర్భాల్లో వాట్సాప్లో కానీ న్యూస్ పేపర్లో కానీ చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు కూడా ఎంతోమంది ఇబ్బందులు గురవుతున్న తరుణంలో వాళ్ళందరికీ కూడా అండగా నిలవాలనే లక్ష్యంతో ఈ రోజున సేవా సంస్థ మరి పనిచేస్తూ ఉంది. కాబట్టి వారికి ఆ తరపు నుంచి అభినందనలు తప్పకుండా మా యొక్క సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని చెప్పేసి మరొకసారి మీకు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని కార్యక్రమాలు ప్రజలకు మేలు చేసేటువంటి పేదలకు మేలు చేసేటువంటి కార్యక్రమాలు పెడనపట్టణ ప్రజానికం సేవాభావంలో మమ్మల్ని నిండు మనసుతో ఆశీర్వదిస్తూ ఇప్పటికీ ఒక 5 సంవత్సరాల కాలం అయితే పూర్తి చేసుకోగలిగాం. మేమున్న సేవా సంస్థ చాలా విశేషమైన సేవలు అందించడమే ఒక మహాభాగ్యంగా మా యువత అయితే అనుకుంటున్నాం. కానీ మా ఆలోచనలు మెచ్చి పెడనపట్టణంలో ప్రతి వ్యక్తి మంచి మనసున్న ప్రతి వ్యక్తి కూడా మా సంస్థకు చాలా ఆదరణ చూపిస్తూ విశేషమైన సేవలు అందించండి, మీకు మేము తోడుగా ఉన్నామని మరి నిండు మనసుతో మమ్మల్ని ఆశీర్వదిస్తుంటే ఒక యువకులుగా సమాజ సేవ చేయడమే యువత యొక్క లక్ష్యంగా బాగా మేమైతే ఆలోచించుకుని ఒక అడుగు ముందుకు వేయడం, ప్రజానికంలో సేవా మార్గం కూడా చాలా గర్వించదగ్గ పరిణామం. కాబట్టి 10 మందికి మేలు చేయడమే జీవిత ఆశయంగా మాలాంటి యువత అందరూ కూడా ముందుకు వచ్చి ఈ మేమున్నామని ఒక సేవా సంస్థను ఏర్పాటు చేసి నిర్విరామంగా ఒక 5 సంవత్సరాల నుంచి అంటే గత కరోనా సమయం నుంచి కూడా విశేషమైన సేవలు అందిస్తూ ఈరోజు చక్కటి కార్యక్రమం ఈ వేసవి తీవ్రత దృష్ట్యా స్థానిక పెడన శాసనసభ్యులు వారు మా అన్నగారు కాగిత కృష్ణప్రసాద్ గారి ఆధ్వర్యంలో పెహల్గాంలో ఉగ్రవాదుల చర్యను నిరసిస్తూ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పెహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై 26 మందిని ఉగ్రవాదులు అతి దారుణంగా హతమార్చినందుకు దానికి నిరసనగా వాసవి క్లబ్బుల తరపున కొవ్వొత్తుల ర్యాలీ జరిపారు. ఈ కార్యక్రమంలో ఎండూరి సురేష్, శ్రీకాకుళపు రేణుకారాణి, వేముల శిరీష, అన్నమశోక్, జల్లూరి దివ్య, అనురాధ, గుడివాడ మెహర్ ప్రసాద్, ఉదయగిరి సతీష్ మరియు క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మొన్న జరిగిన కాశ్మీర్లో జరిగిన పర్యాటకుల్ని చాలా కిరాతకంగా ఉగ్రవాదులు వాళ్ళందరినీ కూడా చంపేసినారు. నిజంగా చాలా బాధాకరమైన విషయం. దేశం మొత్తం కూడా ఈ రోజున అటువంటి పిరికి పంద చర్యల్ని ఖండిస్తోంది. అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటువంటి సంఘటనలనయ్యి ఉగ్రవాదుల్ని క్షమించరాదని చెప్పేసి దేశ భవిష్యత్తు కోసం ప్రధానమంత్రి ఎన్నో కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే వారందరికీ కూడా ఆత్మశాంతి కలగాలని చెప్పేసి మా వాసీ క్లబ్ మచిలీపట్నం, వాసీ క్లబ్ కపుల్స్ మచిలీపట్నం, వాసీ క్లబ్ వనితా మచిలీపట్నం క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ గారు, గవర్నర్ అన్నం సాయి సునీత్ గారి ఆదేశానుసారము ఈ రోజున 22/4/2025 జమ్మూ కాశ్మీర్లో పర్యాటకుల్ని అతి దారుణంగా ముస్లిమ్స్ చంపేశారు, ఉగ్రవాదులు చంపేశారు. వాళ్ళు హిందువా ముస్లిమా అనేది మరి పక్కాగా చూసి అలా చంపడం దారుణము. 1971, 90, 2025 గత మూడు సంవత్సరాల్లో కూడా ఇలాగే జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం కూడా ఇలాగే రిపీట్ అవుతుంది. ఎక్కడికక్కడ ఉగ్రవాదులతో చేస్తున్నారని. ఎన్నాళ్ళు ఇలా ఒక ప్రాణం తీయటం ఎంతోసేపు పట్టదు, ప్రాణం పోసేటప్పుడు ఉంటుంది. ఆ ఉగ్రవాదులకి ఒక్కసారి ఆలోచిస్తే ఎంతో ఇదిగా ఉంటుంది. 26 మంది. జై వాసవి. కాశ్మీర్లో జరిగిన హిందువుల మీద దాడికి నిరసనగా
మా వాసవి క్లబ్స్ 3 క్లబ్స్ తరపున శాంతియుతంగా ర్యాలీ మొదలుపెట్టాము. దేశంలో అమాయక పర్యాటకులను కాల్చి చంపిన ఉగ్రవాదులను కేంద్ర ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని మచిలీపట్నం బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. అమాయక పర్యాటకులను కాల్చి చంపిన తీవ్రవాదులను కేంద్ర ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని మచిలీపట్నం బార్ అసోసియేషన్ విధులను బహిష్కరించింది. అనంతరం బార్ అసోసియేషన్ సభ్యులు బార్ అసోసియేషన్ నుండి జిల్లా కోర్టు సెంటర్ సాయిబాబా గుడి వరకు నిరసన ర్యాలీ జరిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పోతరాజు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. పర్యాటకులపైన స్థానికులపైన జరిగిన ఉగ్రదాడి అనేక మంది మరణానికి కారణమైన ఉగ్రదాడిని ఇవాళ ముక్తకంఠంతో ఖండించవలసిన అవసరం ప్రతి పౌరుడు పైన ఉంది. ఈ భారతదేశంలో ప్రతి పౌరుడు మన సమైక్యత కోసం ఈ ఉగ్రవాదుల్ని సమైక్యంగా ఎదుర్కొనే నిమిత్తం సన్నద్ధం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఈ సందర్భంగా ప్రతి పౌరుడి బాధ్యతగా దీన్ని ఖండించాలి, నిరసన తెలియజేయాలి. ఈ ఉగ్రదాడిపైన చర్యలు తీసుకోవడానికి సన్నద్ధమవుతున్న గవర్నమెంట్కి మనమంతా కూడా మద్దతుగా నిలవవలసిన అవసరం ఉంది. ఇవాళ భారతదేశంలో ఎక్కడైనా సరే ఏ పౌరుడైనా సరే స్వేచ్ఛగా తిరిగే విధంగా అటువంటి వాతావరణాన్ని కల్పించవలసిన అవసరం ఈ గవర్నమెంట్ పైన కూడా ఉందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా. ఈరోజు ఈ ఉగ్రదాడిని ఎల్లవేళలా అన్ని ప్రాంతాల్లోనూ అన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. అటువంటి వాటిని మన నిరసన ద్వారా ఖండించవలసిన అవసరం ఉంది. ఈరోజు మచిలీపట్నం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక నిరసన ర్యాలీని నిర్వహించడం కోసం మేము సన్నద్ధం కావడం జరిగింది. ఆ విధంగా ఈ నిరసన ర్యాలీలో భాగంగా మా న్యాయవాద మిత్రులందరూ కూడా ఈ నిరసన ర్యాలీలో దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో 370 ఆర్టికల్ వచ్చిన తర్వాత కాశ్మీర్లో టూరిజం పెరిగింది. అమాయకులను బలి తీసుకున్నారు. 20 మంది ప్రాణాలు తీసుకోవడం చాలా దుర్మార్గమైన విషయం. అందరికీ కలిసివేసింది. ప్రపంచ దేశాలన్నీ కూడా షాక్ అయ్యారు. వాస్తవాలు చెప్పాలంటే ఉగ్రవాదం అనేది ఒక మతం కాదు, అది మృగాలకు సంబంధించిన పద్ధతి. అది ఉగ్రవాదం ఖండించాలి, ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి. కానీ 2000లో కూడా 2000 సంవత్సరం కూడా ఇదే ప్రాంతంలో 90 మంది టూరిజంకి వెళ్ళి విహారయాత్రకు వెళ్ళిన వాటిలో ప్రాణాలు తీసుకున్న విషయం కూడా మనకు అందరికి గుర్తుండి ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. ఈరోజు మనం ప్రపంచ దేశాల్లో చూస్తుంటే ఇజ్రాయిల్, గాజా, ఫిలిస్తీన్ల మీద సాంకేతిక పరిజ్ఞానంతో ఉగ్రవాద సంస్థల్ని ఎలా నిర్మూలిస్తుంది. అదేవిధంగా ఒకవేళ ఉగ్రవాద సంస్థలు కనుక మన ఇంటెలిజెన్స్ నిఘా విభాగాల వాళ్ళు పరిశీలించి తెలియపరిస్తే వెంటనే మన కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ఆ స్థావరాలపై నిర్మూలించడానికి దాడి చేయాలని నేను న్యాయవాదుల తరపున మన మచిలీపట్నం భారతదేశం తరపున కోరుకుంటున్నాను. అదేవిధంగా వాస్తవానికి మన పొరుగు దేశం అయినటువంటి పాకిస్తాన్ కనుక ఈ ఉగ్రవాది దాడిలో కనుక వాళ్ళ పాత్ర ఉంటే మన కేంద్ర ప్రభుత్వం జరిగినటువంటి ఉగ్రవాద దాడి ప్రపంచాన్ని కలిసివేసినటువంటి దినం. ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఉగ్రవాదాన్ని నిర్మూలించాలనే పరిస్థితులు ఉంటే కొంత స్వార్థపర శక్తులు ఏదైతే ఉన్నారో వారి యొక్క వెనకాల అండున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏకమై అక్కడ జరిగినటువంటి దాడి చాలా అమానుషంగా జరిగినటువంటి దాడి. అందులో చనిపోయిన వ్యక్తులు ఇంటెలిజెన్స్ విభాగం ఉన్నటువంటి కొంతమంది అధికారులు కూడా ఉన్నారనేటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ అన్ని విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. ఆ విధంగా ఏదైతే జరుగుతుందో అటువంటి దాడిని ఖండించాల్సిన పరిస్థితి ప్రతి ఒక్కరి మీద ఉంది. అది టూరిజం పెరిగింది. అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు కూడా చాలా పెద్ద ఎత్తున జరిగినాయి. మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తులందరూ కూడా ఈ దాడిని ఖండిస్తూ అడ్డం పడి ప్రాణాలు పోగొట్టుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం మరి హర్షించాలి. మరి వాళ్ళు కూడా వద్దు అనేటువంటి అభిప్రాయంతో వాళ్ళు అడ్డం పడ్డారు. కానీ అమాయకులైనటువంటి విదేశాల నుంచి వచ్చేటువంటి వ్యక్తుల్ని మరి ఈ ఉగ్రవాదులు చంపడం చాలా ఖండించదగ్గ విషయం. ఇటువంటి ఉగ్రవాదం కోసం వెనకాల ఏ దేశమైన హస్తమైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ దేశం మీద యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ కవింపు చర్యలు మొదలుపెట్టి మరి కాల్పులు చేస్తున్నారంటే మరి అలాగే అంతకుముందు ఆ యొక్క ఆర్మీ చీఫ్ చేసిన ప్రకటనలు ఏవైతే ఉన్నాయో
అన్నింటిని కూడా పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి విషయాన్ని కూడా పరిగణలో తీసుకుని అవసరమైతే మరి జిల్లాలో మే నెల 10వ తేదీన నిర్వహించే లోక్ అదాలత్ను జయప్రదం చేయవలసిందిగా జిల్లా జడ్జి జి గోపి కోరారు. జిల్లాలో వచ్చే మే నెల 10వ తేదీన జాతీయ లోక్ అదాలత్ను విజయవంతంగా నిర్వహించి జిల్లాను మొదటి స్థానంలో నిలబెట్టేందుకు కక్షిదారులందరూ సహకరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి గోపి కోరారు. న్యాయ సేవా సదన్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వివిధ అధికారులు కక్షిదారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు ఆదేశానుసారం న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రతి 3 నెలలకు ఒకసారి లోక్ అదాలత్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. రాజీ మార్గమే రాజమార్గం అన్నారు. తాను విజయనగరం, విశాఖపట్నంలో పనిచేసినప్పుడు లోక్ అదాలత్ను ఎంతో అద్భుతంగా నిర్వహించామన్నారు. అదే తరహాలో కొత్త వరవడితో జిల్లాలో నిర్వహించి జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టేందుకు పోలీసు అధికారులు, న్యాయవాదులు, బీమా కంపెనీలు, విద్యుత్, బీఎస్ఎన్ఎల్ తదితర ప్రభుత్వ శాఖలందరూ సహకరించాలన్నారు. అదనపు ఎస్పీ వివి నాయుడు మాట్లాడుతూ ప్రధాన న్యాయమూర్తి సూచించిన విధంగా జిల్లాలోని 2450 కేసులను పర్యవేక్షించి స్టేషన్ల వారీగా సర్కిల్ కమిటీలను ఏర్పాటు చేసి పరిష్కారానికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కెవి రామకృష్ణయ్య, 6వ, 9వ జిల్లా అదనపు న్యాయమూర్తులు పాండురంగారెడ్డి, సుజాత, కేఆర్ఆర్సి ఎస్డీసీ శ్రీదేవి, మచిలీపట్నం డీఎస్పీ సిహెచ్ రాజా తదితర అధికారులు, న్యాయవాదులు, అనధికారులు పాల్గొన్నారు. సర్కిల్ నుంచి ఒక కమిటీగా ఫామ్ చేస్తాం. ఆ కమిటీ నుంచి ఆ సర్కిల్లో ఉన్న అన్ని స్టేషన్ నుంచి కూడా వాళ్ళు ప్రతిరోజు కూడా మానిటర్ చేస్తారు. 15 రోజులు, ఈ 10 రోజులు ఉన్న కాలం అంతా అట్లా నేను అది నా కొత్త ఒక పద్ధతిని నేను ఎన్నోడు ప్రవేశపెట్టాను. నేను విజయవాడ ఉన్నప్పుడు, అది విశాఖపట్నం డివిజన్ ఉన్నప్పుడు కూడా నేను అర్థం చేశాను. నేను ఆ విషయాన్ని మా సెక్రటరీ గారు చెప్తా. ఇప్పుడు ఎన్ని సర్కిల్ ఉన్నాయి ఈ జిల్లాలో, అన్ని సర్కిల్ నుంచి ఇవాళ ఒకళ్ళెళ్ళి డిపార్ట్మెంట్ జరిగింది, రేపు ఒకళ్ళెళ్ళి లేకంటే కంటిన్యూస్ గా ఈ 10 రోజులు వాళ్లే బాధ్యత తీసుకుని ఆ కేసుని మానిటర్ చేస్తారు. తద్వారా ఏమవుతుందంటే వాళ్ళకున్న ఒక కేసు యొక్క వివరాలు కానీ, అక్కడున్న ముద్దాయి తాలూకు వివరాలు కానీ, అట్లాగే అక్కడ డిఫాల్టర్ కంప్లైంట్ తాలూకు వివరాలు కానీ ఒకటే ఆ 10 రోజులు, ఈ 10 రోజులు అయిన తర్వాత ఆటోమేటిక్ గా మళ్ళా ఆటోమేటిక్ గా పోతుంది. కేవలం ఈ 10 రోజులు కేసును మానిటర్ చేసి ఆ రోజు మనల్ని వాళ్ళందరినీ సన్నద్ధం చేసినట్టు మాత్రమే ఈ యొక్క కమిటీని మేము అక్కడున్న ఎస్పీలు కానీ, సిపిలు కానీ సజెస్ట్ చేసి పర్యాటకులను కాల్చి చంపిన తీవ్రవాదులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని ముస్లిం సమైక్య వేదిక ప్రతినిధులు కోరారు. అమాయక పర్యాటకులను కాల్చి చంపిన తీవ్రవాదులను పట్టుకుని కేంద్ర ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని ముస్లిం సమైక్య వేదిక ప్రతినిధులు డిమాండ్ చేశారు. వేదిక ఆధ్వర్యంలో రాజుపేట కొత్త మసీదు సెంటర్లోని ఆజాదు స్తూపం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వేదిక నాయకులు మాట్లాడుతూ అవసరమైతే పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించాలని సూచించారు. తీవ్రవాదులను పట్టుకునే బాధ్యతలను హిందూ సంస్థలకు అప్పగిస్తే తాము కూడా సహకరిస్తామన్నారు. మతోన్మాదం నశించాలి, తీవ్రవాదం నశించాలంటూ నినాదాలు చేశారు. కొవ్వొత్తుల ప్రదర్శనకు వైఎస్ఆర్సీపీ మైనార్టీ నాయకులు షేక్ సిలార్దాదా, షేక్ అచాబా, షేక్ మహమ్మద్ సాహెబ్, యోనస్, సిపిఎం నాయకులు కొడాలి శర్మ, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు అబ్దుల్ మతీన్ తదితరులు పాల్గొన్నారు. కాశ్మీర్లో జరిగినట్టు పుల్వామా ఘటన, పహల్గామా ఘటన ఎంతో దారుణం అని, దురదృష్టకరం అని చెప్పి భావిస్తూ అందరూ కూడా పార్టీలకి, కులాలకి, మతాలకు అతీతంగా ఇవాళ ఈ రోజున ఎక్కడ చూసినా కూడా నిరసనలు, ర్యాలీలు అన్నీ కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఉగ్రవాదులకి కులం లేదు, మతం లేదు వాళ్ళకి. ఇప్పుడు 28 మంది చనిపోతే 15 మంది ముస్లింస్ ఉన్నారు. గమనించాలి సోదరులారా, 15 మంది ముస్లింస్ ఉన్నారు. మళ్ళా ఉగ్రవాదులు ముస్లింస్ అయితే ముస్లింని చంపకూడదుగా. ఉగ్రవాదులకి కులం లేదు, ఉగ్రవాదులకి మతం లేదు. ఇవాళ దురదృష్టకరమైనటువంటి ఈ సంఘటన, ఇవాళ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం ఉంటే కేంద్రం సంబంధించినది వైఫల్యం కూడా ఉంది. ఎందుకంటే పుల్వామాలో ఆ పైన సెక్యూరిటీ లేదంట. ఎందుకంటే విశాఖపట్నం వాసులు ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు వచ్చి చెప్పారు. విశాఖపట్నం నుంచి అక్కడ వాళ్ళు ఏ విధంగా కళ్ళ ముందు సమస్త ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా సమస్త ముస్లిం సమాజం మొత్తం దీనికి ఖండిస్తుంది. అసలు ఇంత దారుణం జరగడానికి కారణం ఎవరు? ఇది ఎవరన్నా ప్రశ్నిస్తున్నారా? ఒక స్కూలు, ఒక కాలేజీలోనూ దారుణం జరిగితే ఎవరిని ప్రశ్నిస్తారు? ఆ స్కూల్ యొక్క
ప్రిన్సిపాల్ లేకుంటే హెడ్ మాస్టర్ను వాటిని ప్రశ్నిస్తారు. అసలు ఇక్కడ ఎవరిని ప్రశ్నించాలి? మనం ఎవరిని ప్రశ్నిస్తున్నాం? అసలు ఎవరు ఇంత దారుణం జరుగుతున్నా కూడాను ముందుకు రాకుండా ఈ దారుణాన్ని చూస్తూ వదిలేసింది ఎవరు? దీనికి మనంగా మత కలహాలుగా మనం పోట్లాడుకుంటాం ఎంతసేపు తమకు? ఇంత దారుణం జరుగుతున్నా కూడాను ఈనాటికి కూడాను మన కేంద్ర మంత్రులు కానీ ఎవరు కానీ దీని బాధ్యత తీసుకుని ఎవరైనా రాజీనామా చేయడానికి ముందుకు వచ్చారా? దీనికి కారణమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు వచ్చారా? మనలో మనకి తగులాటలు ఏంటి? దీని ముస్లిం ఏంటి, హిందూ ఏంటి? ఏ మతానికైనా కానీ ఏ కులానికైనా కానీ హింసకి ఏ మతం కులం రాజీ పడని సందర్భం ఇది. ఏ కులం కూడాను ఏ మతం కూడాను టెర్రరిస్టులకి ఆహ్వానం పలికే పరిస్థితులు లేవు, చేయరు కూడాను. ఇదంతా ఏదైతే ఎక్కడైతే ఓటర్ పరంగా ఎలక్షన్ పరంగా అవసరం ఉన్నాయో కొన్ని కుహనా శక్తులు మన మధ్య విరోధాలు కల్పించి మానవుడు అనేవాడు మానవత్వంతో ఉన్నటువంటి మనిషి కాబట్టి మరి దీనికి కూడా రాజకీయం కోరుతున్నారు కొందరు. ఇది చాలా దారుణమైనటువంటి విషయం అన్నమాట. అటువంటి తరుణంలో మనందరూ కూడా ఉగ్రవాదాన్ని మనం ఏ విధంగా రూపుమాపాలో మరి దేశమంతా కూడా దాన్ని ఖండిస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం ఇవాళ టీవీలు కానీ పేపర్లు కానీ చూస్తున్నాం. ఏం చూసినా కూడా ఏం చేసినా కూడాను పొడిగిన ప్రాణాలు పెరిగి రావు. ఇందాక చెప్పగారు చెప్పారు 6 రోజులు మరి పెళ్ళయినటువంటి ఒక సోదరుడు చనిపోయాడంటే ఒక ఇంట్లో మరి ఎంతటి విషాదకరమైనటువంటి విషయం అయితే ఆలోచించాలి. ఒక కుటుంబంలో అయితే 6 చనిపోతాం. మరి అటువంటి సందర్భాలు మరి ఏ విధంగా ఆచరించినాయో మనం దాన్ని అందరం ఖండించాలి. ఏదైతే జరిగిందో దానికి బాధ్యులైనటువంటి వాళ్ళు ఎంతటి వారైనా సరే ఎవరైనా సరే వాళ్ళని ఖండించినటువంటి వాళ్ళు మనం ఖండించాలి, వాళ్ళు శిక్షించాలి. మరి చనిపోయినటువంటి వాళ్ళని మనం ఆచరణకి ప్రారంభిస్తున్నాం కాబట్టి మరి వాళ్ళకి ఆత్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.